గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ ఆంధ్ర స్టైల్ నెల్లూరు ఫేమస్ స్పైసీ ప్రాన్స్ పులావ్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మా ఇంట్లో నేను చేసుకునే ఈ పులావ్ అయితే చాలా టేస్టీగా స్పైసీగా అదిరిపోతుంది. పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బాస్మతి రైస్ని వేసుకొని వాటర్ పోసి 2 times వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోండి. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి క్లీన్ చేసిన ప్రాన్స్ను 1 kg వరకు వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారము, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చక్కగా మిక్స్ చేసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోండి. తర్వాత బిర్యానీ చేసుకునే బౌల్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి 200 grams ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాని వేసేసుకోవాలి. సాజీరా, ఇలాచి, పట్టా, లవంగం, మరాఠీ మొగ్గుని వేసేసుకున్న తర్వాత బే లీఫ్ని కూడా వేసుకోవాలి. 15 grams జీడిపప్పును వేసుకోవాలి. కారానికి తగినన్ని పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 5 ఆనియన్స్ని సన్నగా కట్ చేసినవి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయిన తర్వాత సోక్ చేసుకున్న ప్రాన్స్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక కట్ట సన్నగా కట్ చేసిన పుదీనాని, ఒక కట్ట సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత 5 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాని మగ్గించుకోండి. టమాటా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఇందులోకి 1 కప్పు గడ్డ పెరుగుని వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి, జీడిపప్పు వేసిన పేస్ట్ని 1 చిన్న కప్పు వరకు వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉడికించండి. తర్వాత ఇందులోకి 1 కప్పు బాస్మతి రైస్కి గాను 1 కప్పు వాటరు, 3/4 కప్పు వాటర్ వరకు వేసుకొని మూత పెట్టి ఒక పొంగు రానియండి. ఒక పొంగు వచ్చిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. రైసు వాటర్ ఈక్వల్ అయ్యేదాకా. ఇలా కొంచెం ఈక్వల్ అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు పాలల్లో నానబెట్టిన సాఫ్రాన్ వాటర్ని 1 కప్పు వరకు వేసుకోండి. 3 or 4 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా వేసేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీరను కూడా చల్లేసుకోండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్ ఉంటే కొంచెం చల్లేసుకుని మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు దమ్ చేయండి. తర్వాత మూత తీసి రైస్ని హాట్గా సర్వ్ చేసుకోండి. సో బిర్యానీ రెడీ అయిపోయింది. స్పైసీగా చాలా టేస్టీగా అదిరిపోతుంది. ఏ అకేషన్ ఉన్నా స్పెషల్గా ఇలా ఒకసారి ప్రాన్స్ బిర్యానీని చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. సూపర్ స్పైసీ అండ్ టేస్టీ ఆంధ్ర ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.